మనం ఎంతసేపు పిల్లాడికి మంచి స్కూలు, మంచి కోర్సు ఇలాంటివే కదా చూస్తాం. కానీ కొన్ని చాలా చాలా ముఖ్యమైన విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఆ మర్చిపోయిన క్రమంలో మనమే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళని ఎదగనివ్వకుండా చేసిన వాళ్ళం అవుతాం. స్కాలర్‌షిప్ అండి. అబ్బా! స్కాలర్‌షిప్ అనంగానే చాలామందికి నెగెటివ్ ఫీలింగ్. ఎంతమందికి వస్తున్నాయి? వస్తున్నాయా? అని. నిజం చెప్పండి ఎంతమంది ప్రయత్నం చేశారు? నిజమైన ప్రయత్నం చేశారు. ఇక్కడ 3 స్టోరీలు చెప్తానండి. లాస్ట్ ఇయర్ స్టోరీలే 3 కూడా. ఒక పాప, "మామయ్య నువ్వు చెప్పావు కదా! వీడియో చూశాను, అప్లై చేశాను. నాకు స్కాలర్‌షిప్ వచ్చింది" అని సంతోషంగా చెప్పిందండి. వాస్తవాలే ఇవన్నీ కూడా. పోనీ ఆ వాస్తవం కాదనుకుంటే చూడక్కర్లేదు. మీ ఇష్టం. ఇంకొక పేరేంటండి, "సార్ మీరు చెప్పిన స్కాలర్‌షిప్ అప్లై చేశామండి. పక్కన మీ సేవా సెంటర్‌లోకి వెళ్ళి అప్లై చేశాము, వచ్చింది" అని చెప్పి ఆయన. ఈ మెసేజ్‌లన్నీ వాస్తవమే, కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకొక పేరేంటు, "సార్ ఇది మాకు తెలియలేదు ఏం చేయాలో, కానీ టీచర్ గారు భలే హెల్ప్ చేశారండి. ఆయనకి చెప్తే ఆయన మొత్తం అప్లై చేయించి పెట్టారు. స్కాలర్‌షిప్ వచ్చింది." నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అండి. ఆయనకొచ్చింది, ఈయనకొచ్చింది అంటున్నారు. ఎన్నున్నాయేంటి అంటారు కదా! 1,00,000 ఉన్నాయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, 1,00,000. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి వస్తున్నాయో తెలుసా? అంటే నేను ఒక్కడిని వీడియోలో సమాచారం ఇస్తేనే ఎంతమందికి, అంటే నేను 3 స్టోరీలే చెప్పాను. ఇంకా మిగిలిన వాళ్ళకి రాలేదా అంటే ఏమో, నాకు చెప్పిన వాళ్ళు లేరు. కామెంట్లు కొన్ని నేను చూసి ఉండకపోవచ్చు. చాలామందికి వస్తున్నాయి. మన వాళ్ళు ఎంతసేపు నీటు, జీ లేకపోతే ఎక్స్, వై, జెడ్ వాటి మీదే పడతారు కానీ, ఇగో ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి అనేది మర్చిపోతున్నారు. ఎంతొస్తుంది ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది. 12,000 వస్తుంది. ఏది ఏడాదికి 12,000. 9, 10, 11, 12 అంటే ఇంటర్మీడియేట్ అయిపోయే వరకు కూడా ఏడాదికి 12,000 చొప్పున ఇస్తారండి. కానీ దీన్ని 12,000 లాగా చూస్తే మాత్రం అప్లై చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. 12,000 కాదండి. 1,20,00,000 అంటే అన్ని రెట్ల కాన్ఫిడెన్సు మీ పిల్లాడికి ఇస్తుందండి. ఎందుకు? 8థ్ క్లాస్‌లోనే ఒక స్కాలర్‌షిప్ క్రాక్ చేస్తే, అంతకు ముందు, ఆ తర్వాత ఆ పిల్లాడి మైండ్ సెట్ చూడండి. ఆ పిల్ల ఆ పిల్ల సైకాలజీ ఎలా మారిపోతుందో చూడండి. యెస్, ఐ యామ్ సంథింగ్. నేను కూడా వర్తీ. నేను స్కాలర్‌షిప్ పొందాను అంటే నా దగ్గర టాలెంట్ ఉంది అని ఫీల్ అయ్యే అవకాశం ఉందా లేదా? ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కి ఈ అవకాశం ఉందండి. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎంతమంది మన వీడియోలు చూస్తారు? మన వీడియోలే కాదు, ఎలాంటి వీడియోలు చూడరు కదా! ఏం చూస్తారో మీకు తెలుసు. తల్లిదండ్రులు కూడా అవే చూస్తారు. సో, దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న 8థ్ క్లాస్ చదువుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. అదే ఆ పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళకి పర్సనల్‌గా షేర్ చేయండి ప్లీజ్. లేదు మీ స్టేటస్, లేదు మీ వాట్సాప్ గ్రూపుల్లో. ఖచ్చితంగా మీ షేర్ ఒక్కళ్ళకైనా స్కాలర్‌షిప్ వస్తుందండి. ఎందుకు? 1,00,000 ఉన్నాయి కాబట్టి. లేదు, కాస్త ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ అల్గారిథం పంపించేస్తుంది. యూట్యూబోడు చాలామందికి పంపిస్తాడు. మేలు చేసేవి కదండీ! మనకు నచ్చినా, నచ్చకపోయినా గానీ చెయ్యాలి. కొన్నైతే పనులు చేయాలి. మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ ఫీల్, నేను కూడా వీడియోలు అందుకే కదా చేస్తున్నాను. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసమే ఈ వీడియోలు చేయడం. అంతకు మించి ఏమీ లేదు. సో, మరి 8థ్ క్లాస్ ఈ సంవత్సరం చదువుతున్నాం అనుకునే వాళ్ళకి ఆగస్ట్ నెలాఖరు దాకా అవకాశం ఉంది. అప్లై చేసేయండి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ scholarships.gov.in అని ఒక పోర్టల్ ఉంటుంది. అక్కడికెళ్ళి నేరుగా అప్లై చేసేయొచ్చు. నా సలహా అయితే మీ పిల్లలతోనే అప్లై చేయించండి. అదొక స్కిల్ అండి. అది కూడా ఒక స్కిల్లే. ఏం పర్వాలేదు. ఫెయిల్ అయినా ఏం అనుకోదు పోర్టల్. మళ్ళీ మళ్ళీ సక్సెస్ అవుతారంటే స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడం వస్తది. స్కాలర్‌షిప్ కొట్టడం కూడా వస్తది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలో అప్పుడు తెలుస్తదండి. సో, 8థ్ క్లాస్‌లో ఉన్న అందరూ, ముఖ్యంగా అందరూ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఒక 10,00,000 మంది సుమారుగా అనుకుందామండి. 8థ్ క్లాస్ చదువుతూ ఉంటారు కదా! ఇందులో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఓ 20% ఏసుకున్నా గానీ, అంటే మీకు ఇప్పుడు అర్థమైపోయిందా? 2,00,000 మంది. ఇందులో 1,00,000 స్కాలర్‌షిప్‌లు అంటే మనకే ఇచ్చేస్తారా అన్నీ అంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీ పడుద్ది. ఎవరు బాగా రాస్తే వాళ్ళకి. మన పిల్లలు చాకుల్లాగా ఉంటున్నారు. గట్టిగా ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. సో, గవర్నమెంట్ స్కూల్‌లో నాణ్యంగానే ఉన్నాయి. గుర్తుంచుకోండి. పిల్లలు కూడా బాగున్నారు చాలా చోట్ల. వీళ్ళు అప్లై చేయండి. అయితే నవోదయ ఇలాంటి కొన్ని పాఠశాలలు ఉన్నాయి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు వద్దు. వాళ్ళకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బెనిఫిట్ పొందుతున్నారు. మళ్ళీ ఇది సెకండ్ బెనిఫిట్ కదా! అలాగే వేరే వేరే స్కాలర్‌షిప్స్ ఏదైనా పొందుతున్నట్టయితే కూడా రాదు. అంటే ఒకవేళ మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో. ఇది అప్లై చేసుకున్నాక కొన్నుంటాయి. అంటే గవర్నమెంట్ ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్స్ కాకుండా ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి కదండీ! టాటా వాళ్ళు ఇచ్చేవి, ఇంకా రిలయన్స్ వాళ్ళు ఇచ్చేవి, ఎయిర్‌టెల్ వాళ్ళు ఇచ్చేవి చాలా ఉంటాయి. వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. సో, ఇక్కడ మరి ఎలా వస్తుందండి? నిజంగా అసలు వస్తుందా అంటే వస్తుందండి. ముందు ఒక టెస్ట్ పెడతారండి. సింపుల్ టెస్టే, గుర్తుంచుకోండి. అంటే ఏం లేదు, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటారు. మ్యాట్ అంటారనమాట. మ్యాట్.
ఆ మ్యాథ్ని క్లియర్ చేసేస్తే అంటే సింపుల్ అర్థమెటిక్, సింపుల్ రీజనింగ్‌తో ఒక 90 క్వెషన్‌లు 90 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి భయపడక్కర్లేదు. పిల్లాడికి అది అవసరమండి. 8థ్ క్లాస్‌లో అర్థమెటిక్, రీజనింగ్ ఏంటండి బాబు అంటారేమో. ఆ స్కిల్స్ ఉండాలి. అంటే ఆ స్థాయే ఇస్తారు. ఏదో బ్యాంకింగ్ స్థాయి అయితే ఇవ్వరు కాబట్టి ఆ టెస్టు క్లియర్ చేసేయాలండి. గుర్తుంచుకోండి. అంటే అది మెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఇది అయిపోయాక స్కాలర్‌షిప్ యాటిట్యూడ్ టెస్ట్ అని ఇంకొకటి ఉంటుందండి. అది 7థ్ క్లాస్ వరకు చదువుకున్న సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవి ఉంటాయి కదా! ఇంగ్లీష్ ఇవి. వీటి మీద ఒక టెస్ట్. ఇది కూడా 90 మార్కులకే. ఇక్కడ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. మాకెందుకొస్తది అని అనడానికి ముందు మీ పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాడు. అవతల పోటీ పడేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. ఆ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో 8థ్ క్లాస్ స్టాండర్డ్ బాగుంది. పిల్లాడు కూడా బాగానే చదువుతున్నాడని అనిపించిందా మీకు? అందుకే సక్సెస్ వస్తుంది. ట్రై చేయండి అని అంటున్నానండి. ఇక ఎలా ట్రై చేయాలి ఏంటి అంటే ఇక్కడ గుర్తుంచుకోండి. టెస్ట్ అనేది 2 లెవెల్‌లో ఉంటుందండి. స్టేట్ లెవెల్‌లో ఒకటి పెట్టేసి క్లియర్ చేశాక సెంట్రల్ లెవెల్‌లో ఇంకొక టెస్టు చేస్తారు. అయితే ఇక్కడ స్కూల్ నుంచి అప్లై చేయించుకోవాలి. మీకు ఎలా ఏంటి అంటే స్కూల్ టీచర్ గారిని అడగండి, హెచ్ఎం గారిని అడగండి, సపోర్ట్ చేయమని చెప్పండి చేస్తారు. మీరు కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్కూల్ నుంచి ఫార్వర్డ్ అయ్యాక ఎంఈఓ గారికి, అక్కడి నుంచి డిఈఓ గారికి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారండి. అంటే ఏదో స్కూల్లో టాపర్‌నే చేస్తారు, బాగా మార్కులు వచ్చినోడినే చేస్తారు అనేమి డౌట్ పెట్టుకోక్కర్లేదు. అందరినీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఈ టెస్ట్‌కి ప్రిపేర్ అవుతామండి. నేను ప్రిపేర్ చేయిస్తాను. 1 గంట, 2 గంటలు కూర్చోబెడతాను. అవసరమైతే తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న ట్యూషన్ అయినా పెట్టిస్తాను అని చెప్పండి. ఎందుకు ఈ పేపర్‌లన్నీ కూడా ఇప్పుడు చెప్పాను కదా! 2 టెస్ట్‌లు, ఒకటి మ్యాట్, 2 స్కాలర్‌షిప్ యాటిట్యూడ్ టెస్ట్ అని. ఈ 2 కూడా గూగుల్ చేసినా గానీ మీకు ఓల్డ్ పేపర్‌లన్నీ కనిపిస్తాయండి. ఆ ఓల్డ్ పేపర్‌లు పట్టుకొని చక్కగా అంటే సొంతంగా చదువుకునే పిల్లల కోసం చెప్తున్నాను. ఆ సిలబస్ చదవండి. ముందు ఆ సిలబస్‌ని చక్కగా చూసుకొని, సిలబస్ మొత్తం కవర్ చేసుకొని రివిజన్ చేసుకున్నాక, ఆ తర్వాత ఇవి మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. వీలైతే ఆ టైంకి వీలైతే మన వాళ్ళని మాక్ టెస్ట్ గురువు వాళ్ళని యాప్ ఇచ్చేయమని చెప్పాం కదండీ! వాళ్ళు గనక సపోర్ట్ చేస్తే ఆ టైంకి పూర్తి చేస్తే అది కూడా ఇస్తాం. ఎందుకంటే నవంబర్ దాకా టైం ఉంది కాబట్టి. జనరల్‌గా నవంబర్‌కే టెస్టులు పెడుతున్నారు. ఏదైనా చిన్న మార్పులుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయండి. ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చెప్తాయి. ఆ పోర్టల్‌ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ అన్నాం కదండీ! దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంక 8థ్ క్లాస్‌లోనే ఎందుకు అంటే 8థ్ క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయండి. ఇంకా గేదెలు కాసుకోవడానికో, ఇంకో పనిలోనే పెట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు అని చెప్పి ఈ సపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి ఈ సపోర్ట్ తీసుకొని ఇంటర్ దాకా వెళ్ళిపోతే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలాగో బావుంటాయి గదండీ! సో, మరి ఇంటర్ వరకు లాగించేస్తాడు. ఇంటర్ తర్వాత కూడా ఆ చదువు బావుంటుంది. కెరియర్ బావుంటుంది. ముఖ్యంగా మైండ్ సెట్ బావుంటుంది. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటాడు. ఇది ఇది ఇదండి మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అంటారు. కానీ నిజం చెప్పండి, మీలో ఎవరైనా అప్లై చేశారా? ఇలాగా ప్రిపేర్ అయ్యారా? ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయ్యాం కానీ రాలేదంటే వాళ్ళు పెట్టండి. లేదు వచ్చిందండి అప్లై చేశామంటే కొంతమంది దొంగలున్నారు దాక్కొని పెట్టట్లేదు. దయచేసి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే మీ మెసేజ్‌లు చాలామంది చదువుతున్నారండి. ఆ పేరెంట్స్‌కి కాస్త తెలుస్తదండి. ఇలాంటి వీడియో కామెంట్‌లో మీరు పెడితే ఆ పేరెంట్స్ చదివితే వాళ్ళు కూడా అప్లై చేస్తే వాళ్ళ పిల్లలు కూడా బాగుపడితే అది కదండీ సోషల్ మీడియాకి ప్రయోజనం. నేనైతే అలాగే ఆలోచిస్తాను మరి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. సో, మరి మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. చాలా లైకులు, షేర్లు ఇస్తూ ఉంటాం. నా సలహా ఏంటే నేను చేస్తున్న ప్రతిదీ కూడా, ప్రతి వీడియో కూడా 10 మందికి ఉపయోగపడేలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషనే అంటే ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడిన తర్వాతే, ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాతే చేస్తూ ఉంటాను. ఏది పడితే అది చెప్పేసేయను. సో, మరి ఇది స్కాలర్‌షిప్‌కి సంబంధించి. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా ఏ స్కాలర్‌షిప్స్ లేవా? మా వాడికి లేదా, ఆ క్లాస్‌కి లేదా, ఈ క్లాస్‌కి లేదా అని. అవి కూడా మొన్న రీసెంట్‌గా టాప్ 10 స్కాలర్‌షిప్స్ చెప్పా. ఈరోజే ఇంకా వీడియో రికార్డ్ చేశాను గానీ ఇంకా పెట్టలేదు. వ్యవసాయ కోర్సులు ఎవరైతే చదువుతున్నారో డిగ్రీ, పీజీలు వాళ్ళకి కూడా మంచి స్కాలర్‌షిప్ ఉంది. నెలకి 2, 3 వేలు వాళ్ళకైతే. అది కూడా చెప్పాను. అలాగే టాప్ 10 స్కాలర్‌షిప్‌లు చెప్పేశాను. సో, ఏ స్కాలర్‌షిప్ వచ్చినా, మంచిదేదొచ్చినా చెప్తానండి. ఒక స్కాలర్‌షిప్స్ ఏంటి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి అన్నీ చెప్పుకుందాం. మంచి కోర్సులు అన్నీ చెప్పుకుందాం. అడ్మిషన్స్ అన్నీ కూడా. ఉద్యోగాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు బోలెడన్ని మిస్ అయిపోతున్నాం మనం. లక్షలు అవి చెప్పుకుందాం. ఇక ఇంటర్న్‌షిప్పులైతే చెప్పక్కర్లేదు. ఇంటర్న్‌షిప్ చేయకపోతే ఎందుకు పనికిరామండి. అప్రెంటిస్ కానీ అవి కూడా చెప్పుకుంటున్నాం. బ్రహ్మాండమైన విదేశాలకు వెళ్ళే అవకాశాలు డ్రైవర్లు, నర్సుల దగ్గర నుంచి చాలా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ వాళ్ళకి బోలెడున్నాయి. ఏది జపాన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలకు కూడా. దుబాయ్ ఒకటే కాదు. అవి చెప్పుకుంటున్నాం. గవర్నమెంటే పంపిస్తది కదండీ! మరి ఇవన్నీ కావాలి మాకు, ఒకే చోట కావాలి అంటే నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే మీరు కూడా కాస్త 10 మందికి షేర్ చేయండి. ఆ పుణ్యం మీరే మీ బ్యాగ్‌లోనే వేసుకోండి. నాకు కొద్దిగా ఇస్తే సరిపోతుంది. దానికోసమే చేస్తున్నాం. మరి ఫాలో అవుతున్నారా?
దయచేసి ఫాలో అయిపోండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తేనే వీడు చాలామందికి పంపిస్తాడు.